మీరు ఎప్పుడైనా ముంబై గురించి విన్నారా? ఇది మన దేశంలోనే అతిపెద్ద నగరం. ముంబైలో మనకు సినిమాలు, షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ గుర్తుకు వస్తాయి. కానీ అదే ముంబైలో ఒక చోటుంది, ధారావి. ధారావి అంటే మురికి గల్లీలు కాదు, అది ఒక జీవితం. అక్కడ ఉన్న ప్రతి మనిషి ఒక పోరాట యోధుడు. ధారావిలో సుమారు 8 లక్షల మందికి పైగా జీవిస్తున్నారు. కానీ వాళ్లు నివసిస్తున్న ప్రాంతం చాలా చిన్నది, కేవలం 2.5 చదరపు కిలోమీటర్లు. అంటే ఓ స్కూల్ ప్లేగ్రౌండ్ కంటే కొంచెం పెద్దదే. ఇక్కడి ఇళ్లన్నీ ఒకరికి ఒకరు దగ్గరగా ఉంటాయి. వంటింటి పొగ మరో ఇంట్లోకి వస్తుంది. తాగునీరు సరిగ్గా ఉండదు. చాలా చోట్ల మరుగుదొడ్లు కూడా లేవు. చాలా మంది రాత్రిపూట బయటకే వెళ్తారు. అది చాలా ప్రమాదకరం. పిల్లలు స్కూలుకెళ్లాలంటే దూరంగా నడవాలి. దారిలో మురుగునీరు, రోడ్ల మురికి. ఉన్న స్కూళ్లలో సీట్లకు పోటీ, టీచర్లు కొద్దిమంది మాత్రమే. అసలు వాళ్లు చదువుకోవాలన్న ఆశకు కూడా అడ్డుపడే పరిస్థితులు ఉన్నాయి. కాని ఇదే ధారావిలో నాకు ఓ విషయం అద్భుతంగా అనిపించింది. ఇక్కడి ప్రజల్లో ఎంతో శ్రమ, ప్రతిభ ఉంది చూసి ఆశ్చర్యపోయాను. చిన్న చిన్న గదుల్లోనే పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. కొందరు లెదర్ షూస్ తయారు చేస్తారు, మరికొంతమంది బట్టలు కుట్టిస్తారు, మరొకరు మట్టి పాత్రలు తయారు చేస్తారు. ఒక బాలుడు చెబుతున్నాడు, నాన్నతో కలిసి ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తున్నాం. మనం చెత్త అనుకున్న దాన్ని మళ్లీ పనికొచ్చేలా మారుస్తున్నాం. ఇక్కడే ఉంది అసలు ధారావి గొప్పతనం. సమస్యల మధ్యలోనే వాళ్లు ఏదో ఒక పనిని నేర్చుకుంటూ జీవిస్తున్నారు. ఎవ్వరికీ చేతులు చాచడం లేదు. తమ శ్రమతో హుందాగా బతుకుతున్నారు. ధారావిలో ఏటా దాదాపు $1 బిలియన్ వరకు వ్యాపారం జరుగుతుంది. అంటే మన కంటికి కనిపించని ఈ చిన్న వీధుల్లోనే పెద్ద పెద్ద కలలు నెరవేరుతున్నాయి. కాని ఇక్కడి ప్రజలు ఎదగాలంటే ప్రభుత్వ సహాయం అవసరం. తాగునీరు, విద్య, వైద్యం, శుభ్రత, సరైన ఇళ్లు, ఇవన్నీ ప్రజల హక్కులు. అభివృద్ధి పేరుతో వాళ్ల ఇళ్లు కూల్చేయడం కాదు, వాళ్లతో మాట్లాడి వాళ్లకు మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రణాళిక కావాలి. ఇక్కడ ఒక అమ్మ చెప్తోంది, మా బిడ్డ చదువుకుంటే మా ఊరి పరిస్థితి మారుతుంది. ఒక చిన్నారి అంటున్నాడు, నేను పోలీస్ అవ్వాలి, మా వీధిలో మంచి చెయ్యాలి. ఇది వాళ్ల కల. ఈ కలలకు రూపమివ్వాల్సింది మన ప్రభుత్వం, మన సమాజం. ధారావి మన దేశ గుండె చప్పుడు లాంటిది. ఈ మురికిలో దాగిన మాణిక్యాలని వెలికి తీసే బాధ్యత మనందరిది. ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మార్పు తీసుకురావాలి. ఈ డాక్యుమెంటరీ ఒక నివేదిక కాదు, ఇది ఓ పిలుపు. ధారావిలో ఉండే ప్రతి మనిషికి మనం చెబుతున్న మాట, మీరు ఒంటరివాళ్లు కారు, మీ పోరాటానికి మేము తోడుగా ఉంటాం. ధారావి అంటే మురికివాడ కాదు, ధారావి అంటే గౌరవం. ధారావి అంటే సమస్యల మధ్యలో వెలసే ఆశ. ఇది మన దేశం పట్ల ఉన్న ప్రేమకు గుర్తు. ధారావి గొంతు కావాలంటే మన గొంతు కలపండి. ధారావికి గౌరవం ఇవ్వండి. మార్పు తీసుకురండి.